నమస్తే అందరికీ, నేను మీ ప్రియా. ఈరోజు మనతో తెలంగాణ రాజకీయాలు మాట్లాడడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అయితే మనకి రేవంత్ రెడ్డి గారు ప్రసంగాల్లో ఏమన్నారంటే, నేను కోమటిరెడ్డి, జనార్దన్ రెడ్డి, ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీకి కలిసే పనిచేస్తాము, ఎటువంటి మార్పు చేర్పులు జరిగినా ఎవరు పార్టీలోకి రావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించకుండా ఏ విషయం కూడా జరగదు అనేసి ఆయన అన్నారు. ఇప్పుడు ఉత్తమ్ జనార్దన్ రెడ్డి ఏమంటున్నారంటే, పొంగులేటి జూపల్లిని ఎవరిని అడిగి అసలు పార్టీలో చేర్చుకుంటున్నారు, మాకు చెప్పకుండా ఎలా చేర్చుకుంటారనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కలవడమే చాలా కష్టం అయిపోయింది. అట్లాంటి వాళ్ళందరూ ఏదో ఒక్కొక్కరిని సమన్వయపరుచుకుంటూ వచ్చినట్టయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నాడు? కాంగ్రెస్ పార్టీని ఇంకా పటిష్టం చేయడం కోసం చేర్చుకుంటున్నాడు. దాన్ని పెద్ద మనసుతో ఆలోచించి ఆయనకి సమర్థించవచ్చు కదా. ఇప్పుడు గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? అసలు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కనుమరుగైపోతుంది రోజు రోజుకి? మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పోటాపోటీగా నిలబడుతుంది అనుకో. అంటే ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో 3 అడుగులు ముందుకు లాగి నడిస్తే 30 అడుగులు వెనక్కి లాగే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ ధోరణి పోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఆ విజయోత్సాహంతో, విజయం పట్ల ఆసక్తితో పరిగెత్తాలి. అంతేగాని వాళ్ళిద్దరిని మా తాలూకు అనుమతి లేకుండా వాళ్ళిద్దరిని ఎలా తీసుకున్నామంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు. అలాగే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఉన్నామనుకో, వాళ్ళు ఏం చెప్తారమ్మా? అందరూ కలిసికట్టుగా ఉంటే, అందరూ ఒక చోట ఉంటేనే బలం ఉంటుంది. అందరూ ఒక చోటగా నేను నువ్వు నీకు నాకు సంబంధం ఏమిటి? అసలు మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలాగా నిర్ణయం తీసుకుంటే ఆ ప్రశ్నే తప్పుడు ప్రశ్న. ఒకప్పుడు అందరూ విడిపోయిన వాళ్ళే, ఇప్పుడేమో కలిసి పనిచేస్తామని ఎందుకు పనిచేస్తున్నారు? మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆ దిశగానే మీరు ఆలోచించారు. కానీ అదేం కాకుండా మీరెవరంటే ఏం చెప్తారు? అయ్యా నమస్కారం, నా వల్ల తప్పైతే క్షమించండి, దయచేసి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మనందరికీ అనుకూలంగా పనిచేయండి అని అంటే విజ్ఞుడు అయినట్టయితే అలాగే అంటారు కదా. ఇప్పుడు నేను పొరపాటు చేశాను, నువ్వు కోపడ్డావు, నేనేం చేస్తానంటే తెలివైన వాడిని అయితే, అమ్మ తప్పు అయిపోయింది క్షమించు అంటే మన తాలూకు లక్ష్యం ఏంటంటే మనం గెలవాలి. ఎందుకంటే మన పార్టీని కూడా త్యాగం చేసి, పార్టీని కూడా కోల్పోయి తెలంగాణ ఇచ్చాము. ఇంత నష్టపోయిన తర్వాత కనీసం తెలంగాణ మనం ఇచ్చామనే ఆ పేరును కూడా చెప్పుకోలేనటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నాం. అందరూ ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ తల చేసినట్టయితే ఎవరు కనబడరు. ఎందుకంటే దీనిలో బలం ఉంది, సత్యం ఉంది. తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అఫ్కోర్స్ తెచ్చింది ఎవరంటే మామూలుగా అందరూ కనిపిస్తారులే. ఇప్పుడు అందరూ కనిపిస్తారు ఈరోజు. ఆ నిజానికి తెలంగాణ పార్టీ తెచ్చిన వాళ్ళలో ఒక్కడు కనిపించాడా? ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయారు కదా, వాళ్ళకేం 3 ఎకరాల భూమి కానీ కేవలం ఇచ్చారా? దళితులు ముఖ్యమంత్రిని చేస్తామన్నాడు కదా, పోనీ ఆ దళితులు ముఖ్యమంత్రి అయ్యాడా? ఎవరున్నారమ్మా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకొని సర్వస్వం కూడా ఒట్టిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు? వాటేపోటు విజయశాంతి ఆవిడ కెరీర్నే త్యాగం చేసింది. ఇప్పుడు ఎక్కడుంది విజయశాంతి? ఏ పదవులు అనుభవిస్తుంది విజయశాంతి? ఎందుకు ఆవిడ్ని పొమ్మన కంట పొగ పెట్టారు? ఇట్లాంటివన్నీ ఆలోచించారు. అంతేగాని నన్ను అడగంటే ఎవరు వస్తారు అంటే ఆ ప్రశ్న కాదు. ఆ ప్రశ్న మనం కొంచెం అట్లాంటి ప్రశ్నలు వేయడం మర్చిపోవాలన్నమాట. సహజంగా ఏం చేస్తారంటే ముసలివాళ్ళు కొంచెం వెనక్కి పెడతారు, యువకులు ముందుకు వస్తారు. ముసలివాళ్ళు ఆలోచించి ఏదైనా ఉపాయం చెప్పగలరు, కానీ యువకులు పని చేయగలరు. రాత్రి 2 గంటలప్పుడు కలుసుకున్నారా పలానా చోట అంటే ముసలివాడు 2 గంటలప్పుడు లేస్తాడా? 9 గంటలప్పుడు నిద్రపోకపోతే 2వ రోజు లేవలేడు. లేస్తాడు లేవడో తెలీదు కదా. ఆ వాళ్ళైతే చక్కగా 1 గంట కాదు 2 గంట కాదు, తెల్లవాళ్ళు కూర్చొని డిస్కస్ చేయమన్నా డిస్కస్ చేస్తారు. ఆ స్పిరిట్ ఉండాలంట అనమాట. అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అలానే జూపల్లిని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నామనేమో రేవంత్ రెడ్డి గారు అన్నారు.
అసలు మా పర్మిషన్ లేకుండా మాకు చెప్పకుండా మీరు ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారనేమో ఉత్తమ్ గారు కోమటిరెడ్డి గారు అంటున్నారు. వీళ్ళలో వీళ్ళకే ఐకమత్యం లేకపోతే కాంగ్రెస్కి పునర్వైభవం ఎక్కడి నుండి వస్తుంది? వీళ్ళకి ఏమైనా కొంచెం జ్ఞానం ఉంటే అలా చేస్తారా? వీరిద్దరు ఎవరు? టీఆర్ఎస్లో ఉన్నవారు కదా, జూపల్లి కానీ, అంటే జూపల్లి మినిస్టర్ కూడా చేశారు కదా, పొంగులేటి. అంటే వాళ్ళిద్దరు మంచి పరపతి ఉన్న నాయకులు. వాళ్ళు మన పార్టీలోకి వచ్చి మళ్ళీ పునర్వైభవం తీసుకొద్దామన్నటువంటి పట్టుదలతో ఉంటే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఈ మాటలు మళ్ళీ రిపీట్ చేస్తారా? అంతకంటే మనం ఏం చేయలేము. పార్టీలోకి వచ్చి చేస్తున్నారంటే ఒకళ్ళు పెర్మిషన్ ఎందుకు అడుగుతారు? ఒకరు పార్టీలోంచి వెళ్ళిపోతున్నట్టయితే అప్పుడు చెప్పాలి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మాతో చెప్పినట్టయితే మేము వాళ్ళని శాంతించి మన పార్టీలో ఉంచేవారం కదా అంటే అనొచ్చు. వెళ్ళిపోతే వస్తే ఎందుకు? మన బలం ఎక్కువ అవుతుందంటే పెర్మిషన్ అవసరం లేదు. బలహీనలు అయిపోతామంటే పెర్మిషన్ అవసరం కావాలి. ఎందుకంటే ఎవరైనా చెప్తారు ఈ మాట, నేను చెప్పడం కాదు. పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. అది అందరి తాలూకు, అందరినీ చూసే పార్టీ ఇంకాస్త బలపడుతుంది. దానికి చెప్పుకోవడం ఏంటి అర్థం లేకుండా? ఇప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ లోటు పోట్లని ఎలా చేకూర్చాలో నలుగురికి తెలుసు, ఈ సీనియర్స్ అందరికి. వీళ్ళందరూ కలిసి కట్టుగా ఉంటే ఏమన్నా జరుగుతుంది, కానీ ఇలాగా ఒకరినొకరు నిందించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ కాదు, తప్పకుండా కరెక్ట్ కాదు. అది దీనివల్ల అసలు కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అక్కడే. ఎందుకంటే అధిష్టానం దగ్గరలో ఉండదు, ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళకి నమ్మకస్తులు వెళ్ళి ఏదైనా చెప్తే అదే నిజం అనుకుంటారు, కానీ మిగతా వాళ్ళు చెప్పినా నిజం అనుకోరు. కనుక వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. వీళ్ళ డెసిషన్ తీసుకోలేరు. ఇద్దరు కూడా మామూలుగా ఎప్పుడు కూడా కయ్యానికి కాదుతూ ఉంటారు. పార్టీలో ఎప్పుడు గొడవలే. పచ్చగడ్డేస్తే ఇందాకన్నా కదా భగ్గున మండుతుందన్నమాట. అయితే కొంచెం రేవంత్ రెడ్డికి దగ్గర బాగా ఒక దాన్ని ఏమంటారు, ఓ పట్టుదల ఉంది కాబట్టి ఇంత కష్టపడుతున్నాడు. కానీ లేకపోతే కష్టపడవలసిన అవసరం ఏముందమ్మా? డబ్బులు కమ్ముడిపోయేదైతే డబ్బులు కమ్ముడిపోయితే కదా బలమైనటువంటి వ్యక్తి, మంచి స్పీకరు అని ఏ పార్టీలు ఉంటే ఉంది నా పొంద, ఎందుకు అలా మాట్లాడుకోవాలి? అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.